హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటి అంటే నేను బటర్ రోటీస్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి చూపిస్తున్నాను అనమాట. వీడియోలో నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేసి. ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్తో మైదా పిండి తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను, కొద్దిగా షుగర్, రుచికి సరిపడా సాల్ట్ వేసాను అనమాట. వేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుండదు అనమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ నేను ఇలా పిండి మొత్తం బాగా కలుపుతున్నాను అనమాట. చపాతి పిండి కాకుండా కొంచెం, చపాతి పిండి కొంచెం గట్టిగా కలుపుతాం కదా, ఇది కొద్దిగా సాఫ్ట్గా కలిపి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా పక్కన పెట్టాను. తయారు చేసి వీటిపైన వెట్ క్లాత్ అనేది కొద్దిగా తడిపేసి మనము ఒక క్లాత్ని వీటిపైన కప్పేసి ఇలా ఒక 30 minutes అలా ఉంచాలన్నమాట. 30 minutes తర్వాత ఇట్లా చేతితో కూడా తట్టచ్చండి. ఇలా కొద్దిగా చేతితో తట్టి 2 చేతులతో ఇలా లాగచ్చు అనమాట. సో అలా కష్టం అనుకున్నప్పుడు మనం చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక సైడ్ వచ్చి పూర్తిగా వాటర్ ఉంటుంది కదా, ఒక సైడ్ కొద్దిగా వాటర్తో ఇట్లా మొత్తం తడిపేస్తున్నాను అనమాట. ఇట్లా గ్యాప్ లేకుండా పూర్తిగా వాటర్తో ఇట్లా తడిపాను అనమాట. నీట్గా నిదానంగా ఇట్లా పెనం మీద వాటర్ తడిపిన చోట మనము దీన్ని పెనం మీదకి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచాలి. ఒక 2-3 minutes 2-3 seconds అలానే ఉంచిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెంచుకొని ఇట్లా టర్న్ చేయాలన్నమాట. టర్న్ చేస్తే అది ఊడిపోదు అనమాట, ఎందుకంటే వాటర్ మనం యాడ్ చేసాం కదా. సో మనకి ఇక్కడ అర్థమవుతుంది అది కాలిందా లేదా అనేసి. కాలిన తర్వాత మనం ఇంకో సైడ్ కూడా కాలాలి కదా, మెత్తగా ఉండాలి. సో ఒక సైడ్ మాత్రమే కాల్చొద్దు కదా. సో 2 sides ఇలా బాగా చపాతీలు మనం ఎట్లా కాలుస్తామో అట్లా నీట్గా కాల్చాలి చపాతీలని. నెక్స్ట్ బటర్ అనేది ఇలా యాడ్ చేయాలన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.